ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ కూడా ఇంత హఠాత్తుగా ఆయన ఎందుకు రాజీనామా చేశారు? ముఖ్యంగా విపక్షాలు ఎక్కువగా గగ్గోలు పెడుతున్నాయి. ఏదో అతని యొక్క వైఖరికి ఏదో నచ్చలేదు ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి అనేటువంటి ప్రచారం చేస్తున్న విపక్ష పార్టీలు కూడా ఏదో జరిగింది, సంథింగ్ అన్యూజువల్గా ఏదో జరిగింది, అందుకని అతని చేత రాజీనామా చేయించేశారు, అతను రాజీనామా చేయలేదంటూ విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. బట్ అధికారికంగా ఆయన చెప్పడం ఆరోగ్య కారణాలతోనే రాజీనామా చేస్తున్నానని చెప్పడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి బ్రీఫ్గా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. నాతో ఈ చర్చలో జాయిన్ అవుతున్నారు టీబీజేపీ నాయకులు అభిషేక్ గారు. అభిషేక్ గారు నమస్తే. నమస్తే రాజు. అభిషేక్ గారు, ఈ చాలా సర్ప్రైజింగ్ అనిపించింది, చాలా ఆశ్చర్యంగా అనిపించింది. మీ ఇనీషియల్ రిమార్క్స్ ఏంటి? రాజీనామా చేశారా లేకపోతే చేయించారా? రకరకాల స్పెక్యులేషన్స్ జరుగుతున్నాయి. వారి ఆరోగ్య పరిస్థితి బాగాలేదు అన్న విషయము మనకు ఆల్రెడీ సమాచారం. అంటే గత సంవత్సర కాలం 6 నెలల కాలంగా వారి ఆరోగ్య సమస్యల గురించి, హృద్రోగ బాధల గురించి కానివ్వండి, అండ్ ప్రజా కార్యక్రమాల్లో కొంచెం స్పృహ తప్పినట్టుగా అవ్వడము, అండ్ సొమ్మసిల్లి పడిపోయిన సందర్భాలు కూడా చూసాం మనము. ఒక 3-4 సందర్భాల్లో ఇలా జరిగింది. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకున్నట్టయితే కనుక ఏదైనా అంటే మళ్ళీ వారికి ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చిందా, లేదా కొన్నిసార్లు అంటే చాలు ఇంకా ప్రజా జీవితంలో చూసింది, కొంచెం ఆరోగ్యం జాగ్రత్త తీసుకోవాలి అనే విధంగా వారికి ఏదైనా ఒక ఆలోచన వచ్చిందా అన్న అనుమానమే అంటే అన్న భావనే ప్రస్తుతానికైతే ఉందండి. ఇతర కారణాలు, విశ్లేషణలు ఏదన్నా కోణం ఉందా అంటే దానికి ఏదైనా తీవ్రమైన రాజకీయ కారణాలు ఉన్నాయా, ఇంకేదైనా కారణాలు ఉన్నాయా, లేదా ఏదన్నా అంటే ఏదైనా ప్రెషర్ ఉందా, ఏదన్నా అంటే అసలు పరిస్థితి ఏంటి అన్నది మనకున్న డొమైన్ లో, పబ్లిక్ డొమైన్ లో సమాచారంలో అయితే ఏది లేదండి. బహుశా ఏదైనా ఉంటే రానున్న కాలంలో ఎవరో ఒకరు పుస్తక రూపంలో కానివ్వండి, వారు ఏదైనా చెప్తే కానీ తెలుగు అంటే బయటికి రావచ్చు. కానీ ఇప్పటికీ స్పష్టంగా మనకు అందుబాటులో ఉన్న సమాచారం మేరకు వారు రాసిన ఉత్తరంలో కానివ్వండి, వారి ఆరోగ్య పరిస్థితి గురించి మనకున్న సమాచారం చూసినట్టయితే కనుక ఏదైనా నిన్న సాయంత్రం ఏదైనా జరుగుండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అంటే ఒక్కొక్కసారి మనం వెక్స్ అయిపోయినట్టు అవుతుంది కదా, వారి వయసు అంత పెద్ద వయసులో వారు అనుకుని ఉండొచ్చు. సాధారణంగా సరే, ఇప్పుడు ఆయన రాజీనామా చేయాలనుకున్నా కూడా ఈ వర్షాకాల సమావేశాలు పూర్తయిన తర్వాత కూడా చేయొచ్చు. సడన్గా ప్రారంభమైన తర్వాత కేవలం ఒకరోజు తర్వాత ఇలా చేయడము జనరల్గా అంటున్నది ఏంటంటే, సోషల్ మీడియాలో కానివ్వండి, విపక్షాలు ఆరోపిస్తున్నది కానీ, బీఏసీ అంటే ప్రతి సమావేశాలకు ముందు జరిగే బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశానికి జేపీ నడ్డా గారు అలాగే కిరణ్ రిజిజు హాజరు కాలేదు. అలాగే ఇలాంటి కొన్ని కారణాలతో ఆయన మనస్తాపం చెందారు, రాజీనామా చేశారని చెప్పి మాట్లాడారు. ఈవెన్ జయరాం రమేష్ గారు కూడా ఏదో మాట్లాడారు, ఏదో సంథింగ్ ఏదో జరిగింది, పెద్ద విషయమే జరిగిందని ఆయన మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి మీరు ఏమంటారు? అంటే ఆల్రెడీ ఇవాళ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు స్పష్టం చేయడం జరిగింది, కొన్ని కారణాల వల్ల మేము రాలేకపోతున్నామని వారికి ముందుగానే సమాచారం ఉందని. అయినా ఎన్నోసార్లు ఇలా అంటే సమావేశాల్లో సభ్యులు రాలేని సమయంలో సమాచారం ఇస్తారు. తద్వారా వాళ్ళు అందించాలనుకున్న స్థానాల్లో సూచనలు ఏదన్నా ఉన్నా వాటిని వారికి అందించడం కానివ్వండి, ఒక లెటర్ ద్వారా పంపించడం కానివ్వండి, అక్కడ జరిగిన చర్చలకు సంబంధించిన మినిట్స్ తెప్పించుకోవడం కానివ్వండి, ఇవన్నీ చిన్న స్థాయి నుండి పై స్థాయి వరకు అన్ని సంస్థలు జరుగుతూ ఉంటాయి. అన్ని చోట్ల ప్రతిసారి 100% అటెండెన్స్ అనేది ఉండదు. సో వారు కొన్ని కారణాల వల్ల రాలేకపోతున్నట్టు నడ్డా గారు వేరే కార్యక్రమాలు ఉన్నాయని చెప్పేసి ఇన్ఫార్మ్ చేశారని ఇవాళ వారే చెప్పారు. సో ఈ విషయంలో అయితే స్పష్టత అన్నది ఉన్నది. అంటే వారు రాకపోవడము అంటే ఊహించనిది ఏం కాదు, అక్కడ ఆల్రెడీ తెలియజేసింది సమాచారంలో ఉన్న విషయం. దానికి జేపీ నడ్డా గారు క్లారిటీ కూడా ఇచ్చారు, అది కారణం కాదు. అవునండి, ఉదయమే జయరాం రమేష్ గారు ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఆ సమయంలో ఏదైనా ఒక ఆందోళనకరమైన పరిస్థితి తీసుకురావాలి, అదేదో పొలిటికల్ ఇన్స్టేబిలిటీ జరుగుతుందో, ఏదో ఒక అంటే వారికి నచ్చిన ఒక రాజకీయ కుతంత్ర వాతావరణాన్ని సృష్టించాలనుకున్న దాన్ని పటాపంచలు చేయడానికి వారు స్పష్టత ఇవ్వడం జరిగింది. తక్షణమే వారు స్పందించి వారు స్పష్టత అన్నది ఇవ్వడం జరిగిందండి. అయితే మరొక రకరకాల అంటే మీరు అన్నట్టుగా అంత స్పెక్యులేషన్ అనుకోండి, ఎందుకంటే ఏది కూడా అధికారికంగా ప్రకటించిన కారణాన్ని మనం చెప్పుకోగలం. బట్ విపక్షాలు కానివ్వండి, కొన్ని మీడియా సంస్థలు కానీ అతనికి ఒకటి ఆరోగ్య కారణాలు అనేది ఇప్పుడే కాదు, గతంలో సంవత్సరం నుంచి ఆయన ఇబ్బంది పడుతున్నారు రకరకాల కారణాలతో. అయితే ఈ ఆర్టికల్ 67A ప్రకారం ఆయన రాజీనామా చేశారు. అంటే తక్షణమే విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ అమల్లోకి వచ్చేస్తుంది. జనరల్గా రాజీనామా చేసేటప్పుడు తదుపరి ఆ పదవిలో కొత్తగా వచ్చేటువంటి ఆయన వచ్చేదాకా కూడా
ఆపధర్మ ఉపరాష్ట్రపతిలాగా కొనసాగేటువంటి ఇది ఉంటుంది. బట్ అలా కాకుండా ఈయన 67A ప్రకారం అంటే వెంటనే ఇంకా ఆయన సేవలు ఇంకా లేనట్టే, ఆయన ఉపరాష్ట్రపతి కానట్టుగానే లెక్క. ఇది ఎలా చూడాలి? అంటే ఆర్టికల్ 67A మనము చూసినట్టయితే అండి, రాష్ట్రపతికి సంబోధిస్తూ వారు ఒక పత్రం, రాజీనామా పత్రం ఏదైతే రాస్తారో తద్వారా ఉపరాష్ట్రపతి తన పదవిని త్యజించవచ్చు అని మాత్రమే ఉందండి. తక్షణము అన్న వర్డ్ వీరు వాడారు అందులో. అంటే నేను మీ కన్సిడరేషన్ కోసం పెడుతున్నాను అంటే, కానీ ఇంకా నాకు ఏమాత్రము నేను ఇందులో ఉండలేను అంటే మీరు స్వీకరించాల్సిందేనంటే, ఏదైనా మీకు ఇబ్బంది ఉందా వేరే ఏదన్నా అంటే చర్చకి ఆస్కారం లేకుండా తక్షణము అంటే ఇప్పటి నుండే నేను అంటే నా డెసిషన్ నేను తీసేసుకున్నాను అని పూర్తి స్పష్టంగా తెలియజేశారు. దానికి 67A సంబంధం లేదండి. 67A ఎందుకు కోట్ చేశారంటే, పత్రం ద్వారా ఇస్తున్నాను అంటే దీని ప్రామాణికం ఏంటంటే ప్రెసిడెంట్ ఫార్మాట్. ఇప్పుడు మన దగ్గర ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే స్పీకర్ ఫార్మాట్ అంటాం కదా, అట్లా ఉపరాష్ట్రపతి రాజీనామా చేస్తే ప్రెసిడెంట్ ఫార్మాట్ ఉంటుంది. అంటే ప్రెసిడెంట్ సంబోధిస్తూ చేయాలి. ఆ పత్రాన్ని 67A ద్వారా త్యజించడం అంటారండి. సో ఇప్పుడు అంటే ఇమీడియట్ గా అది అమల్లోకి వచ్చేస్తున్నట్లే లెక్క. ఇక నుంచి నేను ఆ బాధ్యతలో ఉండలేను అనేటువంటి ఆయన చెప్పినట్టుగానే దీని అర్థం. అందుకే రకరకాల చర్చలు జరగడానికి ఆస్కారం కూడా అందుకే వస్తుంది. పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే, నితీష్ కుమార్ గారిని బీహార్ సీఎంని అక్కడ పెట్టే అవకాశం ఉందని కొంతమంది అంటున్నారు. లేదు శశి థరూర్ గారిని అటువైపు తీసుకొచ్చే అవకాశం ఉందని మరికొంతమంది అంటున్నారు. ఇట్లా ఎవరికి వీలైనటువంటి వెర్షన్ను వాదనలు వాళ్ళు వినిపిస్తున్నారు. రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. మీరు దీన్ని మనం అవకాశం ఉందంటారా, లేకపోతే ఊహాగానాలుగా కొట్టిపడేస్తారా, ఎట్లా చూస్తారు? అంటే ఇప్పుడు ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వంలోని నాయకత్వం, మోదీ గారి నాయకత్వంలో ఎవరికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారో మనము చెప్పడము చాలా కష్టం. అది కష్టం అండి. ఎందుకంటే ఎన్నోసార్లు చూసాము అనూహ్యమైన వ్యక్తుల పేర్లు లాస్ట్ మినిట్ వరకు వచ్చాయంటే వాళ్ళు ఎటువంటి వ్యక్తిని కన్సిడర్ చేస్తున్నారు, ఎటువంటి లక్షణాలు కలిగిన వాళ్ళని కన్సిడర్ చేస్తున్నారు, ఎవరిని గమనిస్తున్నారు, ఎవరైతే బాగుంటుంది అన్న నిర్ణయం తీసుకుంటున్నారో మనము చెప్పడం చాలా చాలా కష్టం. ఎందుకంటే ఉదాహరణకి ఇప్పుడు బీజేపీకి రాజ్యసభలో ఉన్న 133 అంటే ఎన్డీఏ వర్గానికి చెందిన 133 మంది పేర్లలో మనకు బహుశా పేర్లు అందరికీ గుర్తుండడమే కష్టం. సో మరి వారికి ఉన్న అనుభవం ఏంటి, వారికి ఉన్న పరిణితి ఎటువంటిది, వారు ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు అని ఇవన్నీ కమెంట్ చేయాలంటే చాలా ఇబ్బందికరమైన విషయం. అంటే నాకు తెలిసి బహుశా 133 మందిపై కూడా అవగాహన చాలా తక్కువ మందికి ఉంటుంది అనుకుంటున్నాను. సో అలాంటి అంటే ఏ పేరైనా కూడా స్పెక్యులేషన్ గానే మనం చూడాలండి. అందులో ఎవరికి వస్తుంది అన్నది మనం ఎవరం కూడా ఐ డోంట్ థింక్ దాని మీద ఎటువంటి ఇది కూడా చేయలేము, ఏ గెస్ట్ కూడా చేయలేము, చేసే ప్రయత్నం కూడా చేయొద్దు అనుకుంటున్నాను. ఎందుకంటే మన ఢిల్లీలో కానివ్వండి, రీసెంట్ గా అంతకుముందు మధ్యప్రదేశ్ లో కానివ్వండి, రాజస్థాన్ లో కానివ్వండి, ఎవరు ఊహించని పేర్లు అని మనం అనుకుంటున్నాం. కానీ బహుశా నాయకత్వం వాళ్ళని ఎప్పుడో గమనిస్తూ ఉండవచ్చు, వారికి అప్పచెప్పిన ఏవైనా బాధ్యతలు వారు ఏ విధంగా నిర్వహిస్తున్నారని చూసి అట్లా ముందే నిర్ణయం అంటే ఎప్పటికన్నా వీరికి ఒక అవకాశం కల్పించాలి అన్న ఆలోచనలో ప్రభుత్వ నాయకత్వం ఉండి ఉండవచ్చు. సో ఆ విధంగా చూస్తే ఏ పేరైనా రావచ్చండి, చెప్పలేం. ఏది కొట్టిపారేయలేం. నేను చెప్పిన పేరు కూడా కొట్టిపారేయడానికి అవకాశం లేదు, పాసిబిలిటీస్ ఉన్నాయి. ఓకే, చివరిగా విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. జనరల్గా విపక్షాల విషయంలో సభా సభ్యులు సరైన పద్ధతిలో నడుచుకున్నప్పుడు, సభకు సహకరించినప్పుడు వాళ్ళని నిర్మోహమాటంగా జగదీప్ ధన్కర్ గారు చాలా సందర్భాల్లో తిట్టడం అంటే మందలించడం చేసినటువంటి సందర్భం తీవ్ర పదజాలంతో కూడా మందలించారు. అంటే ఒక పార్లమెంటేరియన్ స్థాయికి చూసినట్టయితే అందులో పెద్దల సభగా భావించి రాజ్యసభలో ఎప్పుడైతే వీరు క్రమశిక్షణ బాధ్యత రాహిత్యము క్రమశిక్షణ లేకుండా ప్రవర్తించారో, అంటే ఇప్పుడు ఒకరిని ఎక్కువ చేయడం తప్పు చేయడం అని లోక్సభలో ఏంటంటే ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు కాబట్టి ఎవరైనా రావచ్చు, కానీ ప్రజాప్రతినిధులకి ప్రతినిధులు అంటే ఇంకా ఉన్నతమైన వాళ్ళుగా భావిస్తారు. అందుకే పెద్దల సభ అంటారు, ఎగువ సభ దిగువ సభ అంటారు కదా, ఎగువ సభ దిగువ సభ అండ్ కొలోకియల్ గా చెప్తే పెద్దల సభ అని కూడా అంటారు. అట్లా చూసినప్పుడు ఇంకా గౌరవప్రదంగా నడుచుకోవాలి, మర్యాదపూర్వకంగా నడుచుకోవాలి అని సహజంగానే అక్కడ ఇంటెలెక్చువల్స్ రావడము, హైలీ ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉండడము, మేధావులు అందరూ ఉండడం వలన అక్కడ సత్ప్రవర్తన కలిగి ఉంటారు అని భావిస్తారు. కానీ అక్కడ కూడా బాధ్యత క్రమశిక్షణ అన్నది దాటి తీవ్ర పదజాలం వాడుతున్నప్పుడు కానివ్వండి, న్యూసెన్స్ చేస్తున్నప్పుడు కానివ్వండి, వెల్లోకి వెళ్ళి డిస్టర్బ్ చేసిన ఏ విధంగా కూడా బిజినెస్ ఆఫ్ ద హౌస్ ని డిస్టర్బ్ చేసినప్పుడు మీరు ఒక స్ట్రిక్ట్ ప్రిన్సిపల్ లాగా వ్యవహరించారు. వారు ఫస్ట్ టైం ఎంపీయా సెకండ్ టైం ఎంపీయా ఏ పార్టీని చూడకుండా కూడా అందరినీ కూడా వారు మందలించడం జరిగింది. అంటే విలువైన సభా సమయాన్ని వృధా చేయకుండా అందరినీ కట్టడి చేయడానికి
వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గా కూడా వ్యవహరించారు, చాలా కఠినంగా వ్యవహరించారు. అవును. ఇలాంటి అందులో ముఖ్యంగా అపోజిషన్ వాళ్ళే జనరల్ గా ప్రభుత్వం వ్యతిరేకంగా చేస్తారు కాబట్టి అందులో ఎస్పెషల్లీ టీఎంసీ వాళ్ళందరికీ చాలా మంచి రుచి చూపారు వారు అవును అనే చెప్పుకోవాలి మనం. కరెక్ట్, అదే అంటున్నా. యాక్చువల్గా ఇప్పుడు సాగరిక ఘోష్ కానీ తర్వాత డెరిక్ ఓబ్రేన్, జయా బచ్చన్ లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది, జయరాం రమేష్ కూడా అండి, జయరాం రమేష్ కూడా ఒకసారి రైతులకు సంబంధించిన సమస్యపై చర్చ జరగాల్సినప్పుడు వారు అడ్డుకుంటుంటే మీకు కిసాన్ లో ఖా గురించి కూడా ఏం తెలియదు అంటే మొదటి అక్షరం మీకు మాట్లాడే అర్హత కూడా లేదు, మీరు సభా సమయాన్ని వృధా చేయకండి, డిస్టర్బ్ చేయకండి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆశ్చర్యకరంగా ఇప్పుడు మనం చెప్పిన ఈ 3-4 పేరు వీళ్ళందరూ కూడా జగదీప్ ధన్ఖడ్ గారికి సింపతి తెలియజేస్తున్నారు. అయ్యో చాలా మంచి వ్యక్తి, అలా ఎలా తప్పించేశారు అన్నట్టుగా ఆయన మీద సానుభూతి చూపిస్తున్నారు. ఈ విపక్షాల రియాక్షన్ ఎలా చూస్తారు మీరు ఫైనల్? దీన్ని ప్రభుత్వానికి ధన్ఖడ్ గారికి ఏదో గ్యాప్ వచ్చిన విధంగా పోర్ట్రే చేయడానికి వాళ్ళు ఒక రాజకీయంగా దీన్ని లబ్ధి పొందడానికి చూస్తున్నారు. నిర్మమాటంగా మాట్లాడే ధన్ఖడ్ ఏదన్నా ఉంటే కనుక వారు ఎప్పుడో చెప్పేవారు కదా. అయినా కూడా వీళ్ళు ఏంటంటే ఆయన లెటర్ మాత్రమే ఇచ్చారు, మౌనంగా ఉన్నారు కదా అని ఆ సిచ్యువేషన్ ని ఎక్స్ప్లాయిట్ చేసి దానికి ఒక రాజకీయ కుతంత్రము అంటించాలని చూస్తున్నారు. ఆల్ రైట్, చూద్దాం అభిషేక్ గారు, చూద్దాం. ప్రస్తుతానికైతే ఆయన చెప్పినటువంటి కారణం ఆరోగ్య కారణాలతోటే నేను తప్పుకుంటున్నానని చెప్పారు. ఎలాగూ ఒక 2-3 రోజుల్లోనో 4-5 రోజుల్లోనో రావాల్సిన విషయాలు ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే, ప్రభుత్వానికి ఆయనకి మధ్య ఏమైనా గ్యాప్ ఉందా ఇలాంటివి ఏమైనా ఉంటే మేబీ వస్తాయేమో చూద్దాం. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఎవరు వస్తారో ఆ ప్లేస్లోకి కొత్తగా. ఇవన్నీ కూడా ప్రస్తుతానికైతే స్పెక్యులేషన్ నడుస్తుంది, చూద్దాం. అభిషేక్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్, ధన్యవాదాలు. మరి మా ప్రేక్షకులు కూడా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ గారి నిర్ణయం, రాజీనామా నిర్ణయం నిజంగా ఆయనంతటా ఆయననే రాజీనామా చేశారా, లేకపోతే ప్రభుత్వానికి ఆయనకి మధ్య ఏమైనా గ్యాప్ వచ్చిందా, రాజీనామా చేయించారా, విపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏమైనా వాస్తవం ఉందా, మీరేమనుకుంటున్నారు? తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో మాకు తెలియచేయండి. అలాగే మా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా దగ్గర నుంచి ఎలాంటి టాపిక్స్ మీరు కోరుకుంటున్నారో అది కూడా మాకు తెలియచేయండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.